యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనము విపరీత పరివృత్త వక్రాసనము. ఈ పరివృత్త వక్రాసనంలో మనము నార్మల్గా ఆపోజిట్ వైపు తిరుగుతాము, అలా తిరగకుండా విపరీత వైపు తిరుగుతున్నాము. కాబట్టి ఇక్కడ మనము ఈ విపరీత శబ్దము, పరివృత్త శబ్దము వక్రాసనంలో ఎలా చేస్తున్నామో అనేది గమనించి ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనంలో ఇటువైపు ఎందుకు తిరుగుతున్నామో అని సందేహం ఉండవచ్చు. వేరియేషన్కి అలానే సేమ్ సైడ్ తిరిగితే కూడా మన వెన్నుముకలో పొట్టలో బాగా ప్రభావం పడుతుంది. దాన్ని గమనించడానికి, లాభాన్ని పొందడానికి ఈ విధంగా ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనాన్ని మనము ఈ బ్లాక్ సహాయంతో చేస్తున్నాము. బ్లాక్ని మనము మన పృష్ఠ భాగాల కింద పెట్టి కూర్చోవాలి. ఇలా పృష్ఠ భాగాల కింద మనము బ్లాక్ని పెట్టగానే ఈ వెన్నుముకలో ఉండే కండరాలకు బాగా స్థిరంగా, స్థూలంగా అవుతాయి. వెన్నుముక్క నార్మల్గా వంగిపోవడము, అక్కడ ఉండే కండరాలలో స్టిఫ్నెస్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ యొక్క కండరాల మధ్యలో గ్యాప్ని బాగా పెంచడానికి ఈ బ్లాక్ చాలా అవసరము. తాడాసనంలో కూడా మనము వెన్నుముకని స్ట్రైట్గా చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆసనంలో ఆ యొక్క వెన్నుముక కింది భాగాన్ని బాగా విశాలంగా చేయడము, బాగా దూరంగా చేయడము, కండరాలని ఫ్రీగా చేయడము అనేది ధ్యేయంగా పెట్టుకొని అన్ని ఆసనాలను చేస్తున్నాము. అలా చేయడంతో వెన్నుముక హెల్దీగా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన సాధారణంగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఈ వెన్నుముక గుండ్రంగా ఉంటుంది. మనము కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వెన్నుముక స్ట్రైట్గా ఉంటుంది. కానీ దాదాపు తొందరగా వెన్నుముక ఇలా అవ్వాలని మనకు హ్యాబిట్ అనేది ఉంటుంది. వృద్ధత్వం వచ్చినప్పుడు కూడా వెన్నుముక ఇలా వంగిపోతుంది. ఇలా వంగిపోవడము సామాన్యము. ఇలా స్ట్రైట్గా పెట్టడము కొద్దిగా కష్టము. ఈ కష్టాన్ని మనము భరించడానికి హఠ యోగాని మనము ఉపయోగించుతున్నాము. ఈ అష్టాంగ యోగాల్లో కూడా మనము ఏదైతే నార్మల్గా కష్టంగా ఉంటుందో దాన్ని మనము స్వీకరిస్తూ ఈ ఆసనం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వెన్నుముకకి ఇబ్బంది అనేది కొద్దిగా అవుతుంది. అయితే కాళ్ళని మనము సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళని సూటిగా చేసి ఈ యొక్క పాస్చర్లో కూర్చోవాలి. బ్లాక్ని పృష్ఠ భాగాల కింద పెట్టండి. అయితే పృష్ఠ భాగాలు బాగా వెనకాలకి పడిపోయేలాగా కూర్చోకూడదు. పృష్ఠ భాగాలకి కరెక్ట్గా ఒక లైన్లో ఉండేలాగా, వెన్నుముకకి ఒక లైన్లో ఉండేలాగా బ్లాక్ని పెట్టి మనము కూర్చోవాలి. ఇలా బ్లాక్ని పెట్టి కూర్చున్నప్పుడు మన కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఒకవేళ పృష్ఠ భాగాలని సగం బయట పెట్టినట్టు అయితే మన వెన్నుముక రౌండ్గా అయిపోతుంది. దీంతో వచ్చే లాభం మనకు దొరకదు. ఇక్కడ కాళ్ళని సూటిగా పెట్టి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. అలా కొంత సమయం పాటు కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళలో మనము సంచలనాన్ని, రక్త ప్రసరణని బాగా జరిగేలాగా చూసుకోవాలి. ఎక్కడైతే మనము సంచలనం సృష్టిస్తామో అక్కడ ఆక్సిజన్ మాత్ర పెరుగుతుంది. కాళ్ళలో ఇక్కడ ఆక్సిజన్ మాత్ర బాగా పెరుగుతుందన్నమాట. దాని తర్వాత కాళ్ళ వేలని సూటిగా మన వైపు లాగి పెట్టండి. కాళ్ళల్లో ఇంకొద్దిగా ప్రభావం చూపించడానికి కాళ్ళని మనము పైకి లేపవచ్చు. అలా పైకి లేపి గాలిలోనే పెట్టండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అయితే వెనకాలకి పడకుండా చేతులని కింద పెట్టేసి ఛాతీని ఇంకొద్దిగా ముందుకు తెచ్చి కూడా ఈ యొక్క కాలుకి సంబంధించిన వార్మప్స్ని మనము చేయవచ్చు. కాళ్ళ వేళ్ళని ఇంకొద్దిగా మన వైపు లాగాలి. మోకాల్ని కొద్దిగా బెండ్ చేయాలి. ఆ కాలు మడమని ఇంకొద్దిగా పైకి లేపాలి. దీంతో కాల్లో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడుతుంది. కాల్ని కింద పెట్టేసేయండి. వేరే కాల్ని పైకి లేపండి. అలా పైకి లేపి ఆ కాళ్ళ వేలని మీ వైపు లాగాలి. తొడ కండరాలని స్క్వీజ్ చేస్తూ ఉండండి. కాలుని సూటిగా చేయండి. ఇలా రెండు కాళ్ళల్లో బాగా వార్మప్ చేసిన తర్వాత పాదాలని స్ట్రైట్గా చేసి పెట్టండి. ఇప్పుడు మనము కుడి పాదాన్ని ఫోల్డ్ చేద్దాము. కుడి కాలుని ఫోల్డ్ చేసినప్పుడు బాగా ముందుకు పెట్టకుండా, బాగా వెనకాలకు తెగకుండా మోకాలు పక్కలో పెట్టాలి. అలా కుడి కాలుని మోకాలు లోపలి వైపు పెట్టకుండా మోకాలు బయటి భాగంలో పెట్టండి. ఇలా బయటి భాగంలో పెట్టగానే ఏదైతే ఆసనం మనం చేస్తామో దాన్ని వక్రాసనం అని అంటారు.
వక్రాసనంలో మనము జనరల్గా ఈ విధంగా పరిమితంగా ఇటువైపు తిరుగుతాము, కానీ ఇక్కడ మనము ఇటువైపు తిరగటం లేదు. ఎటువైపు తిరుగుతున్నాము? విపరీత దశలో తిరుగుతున్నాము. ఇలా విపరీత దశలో తిరిగి ఈ పరిమిత వక్రాసనం మనం చేస్తున్నాము. ఇక్కడ మన ఛాతీని మొత్తము మనము ఏ కాలునైతే సూటిగా పెట్టామో ఆ కాలు వైపు చేయాలి. అలా చేసినప్పుడు మన చేతితో అరికాలని పట్టుకోవచ్చు. అలా చేతితో అరికాలని పట్టుకోగానే ఈ యొక్క ప్రాంతంలో బాగా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. వీపు వెనకాల ఉన్న కండరాలని కూడా ఎంగేజ్ చేసి ఆ కండరాలని ఇటువైపు తిప్పాలి. చాలామంది వ్యక్తులు తలని ఈ విధంగా వెనకాల చేస్తారు. అలా చేయడంతో మనకు ఏమీ లాభం అనేది దొరకదు. వీపుని సూటిగా పెట్టండి, తలని మెడ మధ్య భాగంలోనే పెట్టండి. అలా పెట్టి ఛాతీని ఓపెన్ చేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. అలా బిగిస్తూ ఆ నడుము కింది భాగంలో ఉండే కండరాలు బాగా తిరిగేలాగా చూడాలి. అలా ట్విస్ట్ అవుతూ పొట్ట కండరాలని బిగిస్తూ ఛాతీని ఓపెన్ చేస్తూ ఇక్కడ ఉండాలి. దీన్ని మనము విపరీత పరివృత్త వక్రాసనం అని అంటున్నాము. ఇలా ఆసనంలో ఉండడం వలన మన ప్యాంక్రియాస్, లివర్ ఇంకా నాభిలో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఈ యొక్క ఆసనము చాలా మంచిది. కొంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. బ్లాక్, ప్రాప్ సహాయంతో మనము ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి ఆస్కారం అనేది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేసి మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ట్విస్ట్ చేసినప్పుడు కళ్ళని మూసివేసి మనము ఆసనం చేసినట్టయితే మనకు చాలా లాభం అనేది కలుగుతుంది. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. మన ఎడమ కాల్ని ఫోల్డ్ చేసి ఆ ఎడమ పాదాన్ని కుడి తొడ బయటి భాగంలో పెట్టండి. కాలుని ఇలా పెట్టినప్పుడు కొంతమంది మోకాలుని బాగా ఎడమ వైపు పారేస్తూ ఉంటారు. అలా పడిపోకుండా చూస్తూ మోకాల్ని స్ట్రైట్గా పెట్టేసి ఉండండి. పాదాన్ని కింద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసి ఇప్పుడు మన ఎడమ చేతిని కుడివైపు తీసుకెళ్ళాలి. ఆ పాదం యొక్క యాంకిల్ దగ్గర పట్టుకోండి, చీలి మండలం దగ్గర పట్టుకోండి. ఆ కుడి చేతిని కొద్దిగా కుడివైపు ఓపెన్ చేసి ఛాతీని బాగా ఓపెన్ చేయాలి. ఈ భుజము ఛాతీలో అలానే పొట్టలో ఉండే కండరాలని బిగిస్తూ ఆ అన్ని కండరాలని కుడివైపు ట్విస్ట్ చేయాలి. నడుములో ఉన్న కండరాలని విపరీత దశలో ఆపోజిట్ వైపు అంటే కుడివైపు బాగా ట్విస్ట్ చేయాలి. ఇలా మనం ఎప్పుడైతే టర్న్ అవుతామో పొట్ట ముందు భాగము, వీపు వెనకాల ఉన్న భాగము రెండు కండరాలు ఒకటే సమయంలో పనిచేస్తాయి. మన శరీరంలో రెండు కండరాలు ఇలా ఒకటేసారి చేయడము చాలా సామాన్యమైన విషయము. ఈ రెండు కండరాలని ఎంగేజ్ చేస్తూ బాగా మీరు కుడివైపు టర్న్ అవుతూ ఉండండి. కళ్ళని మూసివేసి ఇక్కడ ఆసనంలో దీర్ఘ సమయం వరకు ఉండవచ్చు. ఇలా దీర్ఘ సమయం వరకు ఆసనంలో ఉన్నట్టయితే మనకు ఆసనంతో వచ్చే లాభాలు బాగా అందుతాయి. కుడికాళ్ళ వేళ్ళని అటు ఇటు చాపకుండా మన వైపే లాగుతూ యాంకిల్ని ఎంగేజ్ చేస్తూ ఇక్కడ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు మీరు ఆసనంలో ఉండండి. ఈ ఆసనంతో మనకు ఎలాంటి పరివర్తన మన శరీరంలో లభిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నార్మల్గా 2 కాళ్ళని స్ట్రైట్ చేయండి. ఈ ఆసనం పేరు విపరీత పరివృత్త వక్రాసనం. ఈ ఆసనం చేయడం వలన వీపు బాగా నిటారుగా తయారవుతుంది. భుజాల్లోని కండరాలు బాగా దృఢంగా, బలంగా తయారవుతాయి. పొత్తి కడుపులోని కండరాలకు చాలా మేలు చేస్తుంది. అలాగే నడుం క్రింది భాగానికి కూడా ఈ ఆసనం చాలా మంచిది.